హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో ఈ ఈక్వేషన్ అండ్ సో గైస్, బిఫోర్ వీడియోలో మనం చెప్పాను కదా అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ కీ పాయింట్స్ అండ్ హౌ టు ఈక్వేషన్ బ్యాలెన్స్ అన్నీ చెప్పాను కదా, అవన్నీ చెక్ చేసి సో దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్ గైస్. అండ్ సో దీంట్లో మెయిన్గా నేను కొన్ని టాపిక్స్ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి మీరు ట్రై చేస్తేనే మీకు వస్తుంది. సో సింపుల్ టిప్స్తో ఉంది గైస్, మీరు చూసుకోండి ఒకసారి. బిఫోర్ వీడియోస్ కూడా చూస్తేనే మాకు అర్థమవుతుంది. కీ పాయింట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో గైస్, ఫస్ట్ ఆక్సిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాగే మనకి ఈక్వేషన్ ఇస్తారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఆటమ్స్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు మ్యాంగనీస్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇక్కడ ఒక అంటే ఛార్జ్ ఇచ్చేసారు కాబట్టి మనం మ్యాంగనీస్ కనుక్కోవాలి. అంటే ఆక్సిజన్ ఛార్జ్ -2 యాక్చువల్లీ. సో ఒకటి ఇచ్చారు కాబట్టి ఛార్జ్, మనం ఇంకోటి. సో అంటే ఐడిన్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఉంటుంది. సో 2 ఆటమ్స్ ఉన్నప్పుడు దానికి మనం ఆక్సిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్, దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్. సో ఎంఎన్ ఆక్సిడేషన్ కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ -2 కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో x minus 8 is equal to -1. x is equal to -1 plus 8, then x is equal to +7. అంటే mn వచ్చేసరికి 7. సో ఇక్కడ +7. సో గైస్ అలాగే ఉంది. ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ రిడక్షన్ ఎలా ఫైండ్. ఫస్ట్ 2 హాఫ్ రియాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వన్ ఈజ్ ఆక్సిడేషన్ అండ్ అనదర్ ఈజ్ రిడక్షన్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే +7 నుండి +2కి చూడండి రెడ్యూస్ అవుతుంది, రైట్, రెడ్యూస్ అవుతుంది కాబట్టి రిడక్షన్. అండ్ I మైనస్ మీన్స్ ఇక్కడ చూడండి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే -1 అంటే 2 ఉంది కదా, ఆక్సిడేషన్ అనమాట. రెడ్యూస్ అవుతుంది +7 నుండి +2కి. ఫస్ట్ +7 నుండి +2 కంటే రెడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని రిడక్షన్ అంటారు. సో గైస్, హాఫ్ ఇక్కడ మనం రాసుకోండి, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ ఇది I మైనస్ gives rise to I2. Reduction of reaction, then you have to write MnO4 minus gives rise to Mn+2. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సో బ్యాలెన్స్ అయోడిన్ ఆటమ్స్. సో ఇక్కడ మనకు ఓన్లీ అయోడినే ఉంది కదా, బ్యాలెన్స్ అయోడిన్ ఆటమ్స్. సో ఇక్కడ ఓన్లీ అయోడిన్ ఉంది, ఇక్కడ I2 ఉంది, అంటే 2 అయోడిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది, సింపుల్. గివ్స్ రైస్ టు అయోడిన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. సో రిడక్షన్ చూద్దాం. ఇది ఓన్లీ అయోడిన్ ఆటమ్సే ఉంది కాబట్టి అది ఒకటే వస్తుంది. సో ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ Mn ఆటమ్స్. సో ఇక్కడ ఓన్లీ 1, ఇయర్ ఓన్లీ 1. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్ బై యాడింగ్ ఏమిటి, మనకి బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను, కీ పాయింట్స్లో కూడా చెప్పాను, H2O. ఆక్సిజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం H2Oని యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు. అప్పుడు మనం ఏమి యాడ్ చేయాలంటే 4 H2O రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. సో MnO4 మైనస్ గివ్స్ రైస్ టు Mn+2 ప్లస్ 4 H2O. ఓకే, ఇటు సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4 ఆక్సిజన్, ఇటు 4 ఆక్సిజన్, ఇటు 4 ఆక్సిజన్. సో బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ బై యాడింగ్ H+. సో హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలంటే H+ యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇటు ఏమి హైడ్రోజన్స్ లేవు, 10 ఉన్నాయి, 8 హైడ్రోజన్స్, 4 2 जार 8, 4 2 जार 8. సో 8 హైడ్రోజన్స్ ఎట్ సైడ్ యాడ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. సో MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ గివ్స్ రైస్ టు
Mn+2 plus 4H2O. రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్యాలెన్స్ చార్జెస్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా చూడండి. యాక్చువల్గా మనం ఇక్కడ బ్యాలెన్స్ చేయాలంటే ఇటు లేవు కాబట్టి ఇటు బ్యాలెన్స్ చేసాం, దెన్ ఇటు లేవు కాబట్టి ఇటు బ్యాలెన్స్ చేసాం. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. బ్యాలెన్స్ ఛార్జ్ బై యాడింగ్ ఎలక్ట్రాన్. చూడండి ఇక్కడ ఏం ఛార్జ్ ఉంది, -1 యాక్చువల్గా, ప్లస్ 8 ఇంటూ ఎంత ఛార్జ్ ఉంది, 1 ఉంది, గివ్స్ రైస్ టు ఇక్కడ ఎంత ఛార్జ్ ఉన్నట్టు Mnకి +2 ఉంది. ఇక్కడ ఏముంది, ఏం లేదు కాబట్టి 0. అంటే ఏంటి ఇక్కడ -1 + 8 అంటే ఎంత వస్తుంది, 7 గివ్స్ రైస్ టు 2 ఉంది. సో ఇటు 7 ఉంది, ఇటు 2 ఉంది. మనం ఎటు ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి అంటే ఎక్కడైతే ఎక్కువ ఛార్జ్ ఉందో అటు సైడే ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. సో ఎలా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు, యాక్చువల్గా ఇక్కడ మనం 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. యాక్చువల్లీ ఇటు బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తాం, మనం 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కువ నెంబర్స్ ఎటు ఉందో అటు సైడ్ మాత్రమే మనము ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం అంటే ఏంటి, -1 ఛార్జ్ కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్ మీన్స్ -1 కదా. ఇప్పుడు +5 ఎలక్ట్రాన్స్ 7 వైపు యాడ్ చేస్తే 7 - 5 ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా. సో దట్స్ వై ఈ 5 ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ యాడ్ చేయాలి. చూడండి, MnO4- plus 8H plus 5 electrons gives rise to Mn+2 plus 4H2. మీరు అనుకోవచ్చు ఇటు సైడ్ 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయొచ్చు కదా, అప్పుడు 7 అవుతుంది అంటే అట్లా అవ్వదు. ఎందుకంటే 5 ఎలక్ట్రాన్స్ ఛార్జెస్ -1 కదా, అప్పుడు 7 - 5 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఒకవేళ 2కి నువ్వు -5 యాడ్ చేస్తే ఏమవుతుంది, 3 అవుతుంది. కాబట్టి ఎటు సైడ్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ, ఎటు సైడ్ అయితే ఛార్జ్ ఎక్కువ ఉందో అటు సైడే మనము బ్యాలెన్స్ అయ్యేలాగా మనము ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. సో గైస్ ఇది చూద్దాం. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్లో మనకి ఇక్కడ ఓన్లీ అయోడిన్ ఆటమ్సే ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం బ్యాలెన్స్ చేయడానికి రాదు కదా. ఆ బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్, బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ ఏమీ లేవు. డైరెక్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్యాలెన్స్ చార్జెస్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ -2 అంటే 2 × -1 కదా, 0. ఇక్కడ ఏం ఛార్జ్ లేదు కదా, సో 0 -2 0. అంటే ఎటు సైడ్ యాడ్ చేయాలి ఎలక్ట్రాన్స్, 0 ఈజ్ హై ఛార్జ్ కదా -2తో కంపేర్ చేస్తే. సో 2 ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ యాడ్ చేయాలి, 0 వైపు యాడ్ చేయాలి. అంటే 2I గివ్స్ రైస్ టు I2 plus 2 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 + 2 is 0 అవుతుంది. సో మీరు యాడ్ చేసిన ఎలక్ట్రాన్స్ అనేది కరెక్టా కాదా అని ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ -1 కదా, ప్లస్ 8 × +1 ప్లస్ 5 × -1 గివ్స్ రైస్ టు 2. 8 అంటే 7 - 5 అంటే 2 × 2. సో దిస్ ఈజ్ రఫ్ అండి, మీరు చూసుకోండి. మళ్ళీ ఇది కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, నేను రఫ్గా చెప్పాను. ఇది కూడా రఫ్, మీకు అర్థం కావడం కోసం నేను చెప్పాను. అది ఏం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా సేమ్ -2 + 2 = 0. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రాన్స్ అయిపోయింది కదా, ఈక్వలైజ్ ఎలక్ట్రాన్స్. సో గైస్ ఇక్కడ మనకి ఇప్పుడు దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ ఉన్నాయా, అన్నీ ఈక్వల్ ఉన్నాయి కానీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇప్పుడు ఈక్వలైజ్ ద ఎలక్ట్రాన్స్. To equalize the electrons, multiplying the oxidation half reaction by 5 and
రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ బై 2. ఏం లేదండి, ఈ 2తో ఈ 5, ఈ 2తో ఈ ఈక్వేషన్, ఈ 5తో ఈ ఈక్వేషన్ మనము మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దీంతో ఈక్వల్ అయిపోతుంది కాబట్టి. సో గైస్ అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, దీన్ని 5తో కాబట్టి ఇది రాసుకుందాం ఫస్ట్. 10 కదా, 5 2s are 10 gives rise to 10 iodine 2 plus 5 2s are 10 electrons. సో దీన్ని 2తో కాబట్టి మనము ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, 2MnO4 మైనస్ ప్లస్ 2 8s are 16H ప్లస్ 10 electrons gives rise to 2Mn plus 2 plus 2 4s are. Okay. So this is the equation by electrons equation. సో నెక్స్ట్ ఏం చేయాలంటే క్యాన్సిల్ అవుట్ ద రియాక్షన్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్యాన్సిల్ అవుట్ ద బోత్ రియాక్షన్. Cancel out the both reactions, combine and cancellation. సో గైస్ కంబైన్ అండ్ క్యాన్సిల్ అంటే 2 ఈక్వేషన్స్ ఒక దగ్గర రాసుకోవాలి. ఫస్ట్ ఇది ఉంది కాబట్టి మనం ఇది రాసుకున్నాం పెద్దగా అంటే 2MnO4 మైనస్ ప్లస్ 16H ప్లస్ 10 electrons లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రాసేసాం. దెన్ ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఓన్లీ 10 iodines ఉన్నాయి కదా. ఓకే, దెన్ సో సారీ గైస్, ఇది కొంచెం మనకి క్లియర్ రావట్లేదు, చూద్దాం. సో 10 iodine gives rise to, ఇటు సైడ్ది ఏమంటే 2Mn plus 2 plus 8H2O plus 10I2 plus 10 electrons. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఇది రాసాం కదా, 10I2 and 2MnO4 so both the reactions combined and write like this. సో సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ 2MnO4 మనం ఏం లేదు, బోత్ ద రియాక్షన్స్ కంబైన్డ్ అండ్ ఇట్లా. సో క్యాన్సిల్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో సేమ్ ఏమున్నాయి ఇక్కడ, 10 electrons ఉన్నాయి అండ్ 10 electrons ఉన్నాయి. 8H సారీ గైస్, ఇంకా ఏమి, ఓన్లీ 10 electrons, ఓన్లీ 10 electrons మాత్రమే మనకి కంబైన్డ్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ఈక్వేషన్ మనం రాసేసుకోవాలి. సో సేమ్ ఈక్వేషన్ వస్తుంది, ఓన్లీ 10 electrons మనకి రిమూవ్ అయిపోతాయి. సారీ గైస్, ఇక్కడ ఓకే రైట్, 8H2O plus 10I2. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్. సో గైస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి వీడియోస్ కనిపిస్తుంటాయి. అండ్ గైస్ మెయిన్ ఇంపార్టెంట్, నేను చాలా ఇంపార్టెంట్ ఇచ్చాను, మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. సో థ్యాంక్ యూ.